ఏపీ రాజకీయాల్లో మరో కీలక అధ్యాయం మొదలవుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. తాజా భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి మొదలుకుని కూటమి పార్టీల సమన్వయం, రానున్న రాజ్యసభ ఎన్నికల వరకు కీలక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ప్రత్యేకంగా కూటమిలోని 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇకపై కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహించేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించాల్సిన ఆవశ్యకతపై చంద్రబాబు, పవన్ ఓ రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నదే ఈ భేటీ సారాంశంగా చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీ రాజకీయాలకు ఉత్కంఠకు గురిచేస్తున్న మరో అంశం రాజ్యసభ ఖాళీలు. ఈ ఏడాది ఏపీ నుంచి మొత్తం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ జూన్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అదే సమయంలో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ పదవీకాలం కూడా ముగియనుంది. దీంతో పెద్దల సభకు ఎవరు వెళ్లబోతున్నారు అన్న అంశం ఇప్పుడు రాజకీయాల్లో చర్చలు కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుత శాసనసభ్యుల బలాబలాల ప్రకారం ఈ 4 రాజ్యసభ సీట్లలో కూడా కూటమి ఖాతాలోకే వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఈ 4 సీట్లను 3 పార్టీలు ఎలా పంచుకుంటాయి అన్నదే.